యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మహకన్న నేలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆర్మూర్లో బోన్ల చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది. 15 రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మొత్తం సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఉన్నంతలో వాళ్ళకి చేతనైనంతలో చాలా బాగా చేశారు. అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం కావచ్చు, బతుకమ్మ పండుగలు కావచ్చు, ఇవన్నీ సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసాం. ఈరోజు ఆర్మూర్లో అందరికీ ముఖ్యంగా యువకులకు దయచేసి రేపు జరిగే నిమజ్జనోత్సవం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టి రాత్రి 10 గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రహణం వస్తుంది. మరీ ముఖ్యంగా యువకులు రేపు మీరు ట్రాలీలలో విగ్రహాలు బయలుదేరడం తాగి ఉండకూడదు. పోలీసు అధికారులు కఠినంగా నియమాలు పెట్టారు. ఎటువంటి అశ్లీల పాటలు పెట్టకూడదు, అశ్లీల నృత్యాలు చేయకూడదు. భక్తికి సంబంధించిన నృత్యాలు చేయాలి, భక్తికి సంబంధించిన పాటలు పాడాలి. ఆగటం పక్క నిషిద్ధం చేయడం జరిగింది. యువకులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ఇంటి పెద్దగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, మీ భవిష్యత్తు దృష్టి పెట్టుకుంటున్నా ఇతర మతస్థులు నవ్వులాటగా కాకూడదు హిందూ ధర్మం అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎవ్వరు కూడా తాగి ఉండకూడదు. ర్యాలీలలో కానీ శోభయాత్రలు కానీ, శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన పదం, అపవిత్రం చేయకండి. ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కానీ మిగతా హిందూ వాహిని సంస్థ కార్యకర్తలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీ కాలనీలలో ఉన్న
ఎక్కడెక్కడైతే ఉన్నాయో సమయం లోపల సాయంత్రం మధ్యాహ్నం మేము బయలుదేరండి. వీలైనంత మట్టుకు వెళ్తున్నంత లోపల నిమజ్జనం చేయండి. 9 రోజులు చాలా సంబరాలు చేసుకున్నారు, సరిపోతుంది. లాస్ట్ చివరి వరకు మీరు తొక్కిసలాడబడి ఇక్కడ రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఎట్టి పరిస్థితి కూడా రాత్రి 10 తర్వాత ఎక్కడ కూడా ఒక వినాయక మూర్తి అనేది ఉండకూడదు. ఇది యువకులకు నా ప్రత్యేక విజ్ఞప్తి.